అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శుక్రవారం అలాగే శనివారం చేయకూడని తప్పులు. ఇలా చేయడం వల్ల మీకు మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి పేదరికం మరియు దరిద్రం తెచ్చిపెడతాయి. ప్రతి వారానికి ఒక విశిష్టత ఉంటుంది. అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరియు శనివారం చాలా విశిష్టమైన వారాలు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం, అలాగే శుక్రుడికి అంకితం చేయబడింది. ఇక శనివారం అంటేనే శనిదేవుని వారంగా పరిగణిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ 2 రోజుల్లో మాత్రం కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం అనుభవిస్తారు. శుక్రవారం చేయకూడని తప్పులు ఏమిటి అంటే, అలాగే శనివారం కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ శక్తివంతమైన శుక్ర శనివారాల్లో ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. శుక్రవారం రోజున పొరపాటున కూడా పంచదారను కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం శుక్రుడు బలహీనపడి మీ జీవితంలో ఆనందం తగ్గిపోతుంది, సమస్యలు ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. అయితే శుక్రవారం రోజున మాత్రం భార్యాభర్తలు గొడవ పడకూడదు. అలా జరిగితే మాత్రం మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఉంటాయి. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో బూజును దులపకూడదు. ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు. అలా చేస్తే మాత్రం పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుంది. ఆస్తికి సంబంధించిన విషయాల గురించి శుక్రవారం రోజున ఎవరితో చర్చించకూడదు. అలా చేయడం వల్ల ఆస్తి వివాదాలు కలగవచ్చు. శుక్రవారం పూట నెయ్యిని కరిగించకూడదు. నెయ్యి అంటే లక్ష్మీప్రదం. జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు మాత్రం శుక్రవారం అస్సలు చేయకూడదు. మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను శుక్రవారం ఎవరికీ ఇవ్వకండి. అలాగే శుక్రవారం పొరపాటున కూడా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు. శుక్రవారం రోజున పొరపాటున కూడా తలలో పేలు చూడకూడదు. శుక్రవారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు. పెళ్ళైన స్త్రీలు శుక్రవారం రోజున తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మాత్రం స్త్రీల సౌభాగ్యం దెబ్బతింటుంది. శుక్రవారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. శుక్రవారం మాంసాహారం తింటే ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి. శుక్రవారం లక్ష్మీ రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు చేయకూడదు. శుక్రవారం అనవసరమైన ఖర్చులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి. శుక్రవారం కొత్త వస్తువులను కొనకూడదు. శుక్రవారం నలుపు రంగు బట్టలను వేసుకోరాదు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ 5 వస్తువులను మాత్రం శుక్రవారం రోజున ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును కొంటే చాలా మంచిది. లక్ష్మీ ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. శుక్రవారం రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే అప్పు తీసుకోకూడదు. శుక్రవారం అప్పు తీసుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. శుక్రవారం ఇంట్లో పూజ చేసేవారు 5 ఒత్తులతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శుక్రవారం నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను శుక్రవారం బయట పడేయకూడదు. అలాగే పగిలిపోయిన దేవుళ్ళ పటాలను కూడా శుక్రవారం రోజున దేవాలయంలో పెట్టకూడదు. లక్ష్మీవారమైన శుక్రవారం రోజు స్త్రీలు మెడలో తాళి లేకుండా ఉండరాదు. శుక్రవారం రోజున స్త్రీలు తలంటు స్నానం చేయకూడదు. శుక్రవారం పూట తలస్నానం చేస్తే ఇంటి సంపద హరించుకుపోతుందని అంటారు. అలాగే గుమ్మడికాయ మరియు కొబ్బరికాయను శుక్రవారం రోజున కొనకూడదు. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా కొలుస్తారు కాబట్టి పవిత్రమైన శుక్రవారం రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. శనివారం చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని దోషాలు వెంటాడతాయి. బెండకాయ, మామిడికాయ పచ్చడి అలాగే పండు మిరపకాయలను శనివారం రోజున అస్సలు తినకూడదు.
శనివారం ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి. శనివారం పొరపాటున కూడా కందిపప్పును వండకూడదు. పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి, లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. శనివారం ఉప్పు కొనడం అశుభం. శనివారం ఉప్పు కొంటే అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నువ్వులు, మినపప్పు, చీపురు ఈ వస్తువులను అస్సలు కొనకండి. శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే శనివారం నూనె కొంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం. చెప్పులు కూడా శనివారం కొనకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం శనివారం అస్సలు కొనకండి. అలాగే శనివారం రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. శనివారం ప్రయాణాలు చేసేటప్పుడు దక్షిణ దిశ వైపు ప్రయాణించకూడదు. ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శనివారం కొత్త వాహనాలను కొనకూడదు. శనివారం రాత్రి సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ప్రతి శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.